ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్ పై పడింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సిఆర్పీఎఫ్ జవాన్లు హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పామనూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్ పై పడింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, చెప్పండి, సిఆర్పీఎఫ్ జవాన్లకు హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలైతే జారీ చేశారు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? పాకిస్తాన్, ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ను భారత ప్రభుత్వం చేపట్టింది. దీంతో కర్రెగుట్టలపైన మోహరించిన సిఆర్పీఎఫ్ బలగాలన్నింటినీ కూడా వెంటనే వెనక్కి వచ్చేయాలి, అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగా కర్రెగుట్టలపైన మోహరించిన సిఆర్పీఎఫ్, కోబ్రా, అదేవిధంగా ఇతర ఛత్తీస్గఢ్ కు సంబంధించిన పోలీస్ బలగాలన్నీ 24,000 వరకు బలగాలున్నాయి. 24,000 బలగాలు వెంటనే ఎక్కడి వారక్కడ ఆయా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. విడతల వారీగా ఒక్కొక్క బెటాలియన్ సంబంధించిన వారు వెళ్లి రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో కర్రెగుట్టల ఆపరేషన్ అనేది కొద్ది కాలం నిలిపివేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కర్రెగుట్టలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా కర్రెగుట్టల పైన మోహరించిన మావోయిస్ట్ అందరినీ అసమార్చాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టారు గత నెల 21వ తేదీన. కానీ ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. అనుకున్న స్థాయిలో మావోయిస్టులు పోలీస్ బలగాలకు చిక్కలేదు. కేవలం 20 నుండి 25 మంది మావోయిస్టుల వరకు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. దాన్ని కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది ప్రస్తుతం ఆగిపోతాయా, లేకుంటే మరి ఉన్న బలగాలతోనే ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది కూంబింగ్ నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. కొంతమంది బలగాలను అయితే వెనక్కి పిలుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. Right, thanks for the update, Sudhakar.